మెగాస్టార్ చిరంజీవి గారు రీసెంట్ గానే మనవడి రాకతో చాలా సంతోషంగా ఉన్నారు. మరోసారి తాత కావడం, అలాగే ఉపాసన కమల పిల్లలకు జన్మనివ్వడం. అయితే ఈ విషయంపై చిరంజీవి గారిపై ఓ నెటిజన్ నెగిటివ్ కామెంట్ చేశారు. గతంలో ఓ ఈవెంట్లో చిరంజీవి గారు ఫ్యామిలీలో అందరూ అమ్మాయిలే ఉన్నారు, ఈసారి ఒక మనవడు కావాలి అని సరదాగా మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చకి దారితీశాయి. ఓ జర్నలిస్టు చిరంజీవి గారిపై వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. 2026లో కూడా మగబిడ్డ కావాలని ఇంత అబ్సెషన్కి గురవడం నిరాశను కలిగిస్తుంది. అంతేకాదు రామ్ చరణ్ ఉపాసనల మొదటి కుమార్తె క్లిన్కారా పుట్టినప్పుడు ఇలాంటి ఘన స్వాగతం కానీ సెలబ్రేషన్స్లో కానీ 10% కూడా కనిపించలేదు. ఆమె పుట్టినప్పుడు జరిగింది వీరి సిక్ మెంటాలిటీకి ఓ ప్రూఫ్ అంటూ ట్వీట్ చేశారు. అయితే లావణ్య త్రిపాఠి ఈ ట్వీట్ పై ఫైర్ అవుతూ రిప్లై ఇచ్చింది. జనరల్గా నేను ఇలాంటివి పట్టించుకోకుండా వదిలేస్తాను, కానీ ఈసారి స్పందించక తప్పలేదు. ఓ సంతోషకరమైన క్షణాన్ని ఇలా విషపూరితంగా మార్చడం నీచమైన ఆలోచన. చిరంజీవి గారు కుటుంబంలోని మహిళలను, ముఖ్యంగా తన మనవరాళ్లని ఎంత ప్రేమగా గౌరవంగా చూస్తారో ఈ విమర్శలు చేసేవారికి అస్సలు అవగాహన లేదు. చిరంజీవి గారు తన కుటుంబానికి ఇచ్చే విలువ మరి ఎవ్వరూ ఇవ్వలేరేమో. ఆయన చేసే పనిలో 1% కూడా చేయలేని వాళ్ళు ఆయన వ్యక్తిత్వంపై వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చారు. లావణ్య రిప్లై తర్వాత ఆ నెటిజన్ తన ట్వీట్ని డిలీట్ చేశారు.